బాసర్లో భోన్ చేస్తున్నారు. సరస్వతి అమ్మవారి ఆలయ పాలనలో తీవ్ర అక్రమాలు, నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీ సహా ప్రతి వస్తువు రెట్టింపు ధరకు కొనుగోలు. అయినా కూడా నాసిరకం వస్తువుల సరఫరా. బడా వ్యాపారి గుప్పిట్లో రాష్ట్ర ఆలయాలు, కోట్ల రూపాయల నిధుల స్వాహ. ఎవరికైనా గుర్తున్నదో లేదో నాకు తెలియదు కానీ మా అన్న అందరికీ చాలా ఇష్టమైన ప్రియమైన అన్న తారకన్న, మా రామన్న, యాదగిరిగుట్ట టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత అంటే వీళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసి మీకు గుర్తుందో లేదో దాంట్లో కూడా మా బాపుని పెట్టాలని ట్రై చేసారు చాలా పిల్లర్ల మామూలుగా. మా బాబు బొమ్మలు వచ్చేసరికి మన నాటలు కొంతమంది మాట్లాడిన తర్వాత గోలగోలు చేసిన తర్వాత తీసేసిరా, అది వేరే ముచ్చట. అయితే యాదాద్రి టెంపుల్ కట్టిన తర్వాత మా అన్నని ఒక ప్రముఖ టీవీ సంస్థ క్వశ్చన్ చేస్తే అన్న అన్నాడు, మేము ఎవ్రీ టెంపుల్ ఈజ్ లైక్ అన్ ఇన్కమ్ సోర్స్ ఫర్ అస్ అన్నాడు. ఆ బ్యాచ్ ఇదంతా, ఆ బ్యాచ్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఇదంతా వాస్తవం. లేకపోతే టెంపుల్ల కామన్ మ్యాన్ కి లేదంటే టెంపుల్ వేరే ఇంకేమన్నా ఇచ్చినరా వీళ్ళు కాంట్రాక్టర్, వీళ్ళ మనుషులు వీళ్ళ దొంగలే తప్ప ఇంకెవడ ఉన్నాడు ఆడ టెంపుల్ల. ఇలా మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇగో కిలో ధర గరిష్టంగా 440 రూపాయలు ప్యాకెట్ పై ముద్రించి ఉంటుంది. అదే టీ పొడిని బాసర ఆలయం అధికారులు 530 రూపాయలు కొన్నారు. అంటే 90 రూపాయలు ఎక్కువ పెట్టుకున్నారంటే ఎవరికి? ఆయా బ్రాండ్లను బట్టి 120 రూపాయల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ కు వస్తుంది. అదే నూనె బాసరగూడలో 223 రూపాయల, అంటే 123 రూపాయలు ఎవరికి పోతుంది? హోల్సేల్ కూడా తగ్గాలి. ఇంకా కిలో నాణ్యమైన పల్లీలు మహా అయితే మార్కెట్ లో 130, అదే బాసరలో 173. అయితే బాసరని అసలు టెంపుల్స్ లో కొన్ని చేయాలబ్బా, చేయకపోతే కష్టం. ఎందుకంటే ఆర్డినెన్స్ ఒకటి పట్టుకోవాలి. గుడ్ల వెనకాల జరుగుతున్నటువంటి దోపిడీ ఏవైతుందో చాలా పెద్ద దోపిడీ జరుగుతూ ఉన్నాయి. సామాన్యులకు, ముఖ్యంగా సామాన్యులకు చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాయి. నెక్స్ట్ అన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో అన్న, అసలు యూ ఫర్గాట్ దట్. ఆ లాస్ట్ అగో సునీత కేజ్రీవాల్తో కల్పనా సోరెన్ భేటీ. కల్పనా సోరెన్ ఎవరా? ఆమ్ ఆద్మీ పార్టీ. అస్సలు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి లోపలటువంటి అమ్మా, ఇది మామూలు విషయం కాదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ తో జార్ఖండ్ సీఎం మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం భేటీ అయ్యారు. కేజ్రీవాల్ నివాసంలో సునీతను కలిసిన కల్పన ఆమెకు తన సంఘీభావం తెలిపారు. అసలు మొగుళ్ళు జైలుకు పోయినా కానీ ఎంత హ్యాపీగా ఉన్నారు. మామూలుగా కాదు, అది ఏ తప్పు చేయలే. మా మొగుళ్ళు ఇంతకంటే దరిద్రమైన జైల్లో కూర్చున్నారు, తిన్నరో తినలేదు, ఏం లేదు, మంచి ఎంజాయ్ చేస్తున్నారు కాదు, నవ్వుకుంటూ. దాదాపు 20 నిమిషాలు మీ కాన్ఫిడెన్స్ హ్యాట్స్ ఆఫ్, టేక్ ఇట్ బో. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అమ్మా, ఇన్స్పిరేషన్. ఈ మన ప్రస్తుత సమాజానికి మీరంతా ఇన్స్పిరేషన్. ఎటువైనా కానీ మీరంతా కూడా హ్యాపీగా ఉండాలి. అంతే అంతే అంతే.